హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 8. సామ్రాట్ మాత్రం వీళ్ళని కొద్దిగా కూడా పట్టించుకోకుండా వైదేహి ప్రతిఘటనకు ఏమాత్రం చెల్లించకుండా తన్ని అలానే మోసుకుంటూ కాలేజ్ బయటికి తీసుకొచ్చేసి తన కార్ డోర్ ఓపెన్ చేసి తన్ని విసురుగా అందులోకి తోసి తను బయటికి వచ్చే ఛాన్స్ లేకుండా అతడు కూడా కారులోనే కూర్చున్నాడు. ఆమె పెనుగులాడకుండా ఆమె 2 చేతులను గట్టిగా పట్టుకుని అతడి ఒడిలోకి లాక్కొని కూర్చోబెట్టుకున్నాడు. ఆ కారులో డ్రైవర్ సీటుకి వెనుక సీటుకి మధ్యన తెరలాంటిది ఉండడంతో వీళ్ళేమీ చేసేది డ్రైవర్కి కనబడే ఛాన్సే లేదు. ఇంకతను బేఫికర్‌గా వైదేహిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని తన నడుం చుట్టూ చెయ్యేసి తన మెడ వంపుల్లో తలపెట్టి తన ముక్కుతో మెడంతా రాస్తున్నాడు. నడుం చుట్టూ ఉన్న అతడి చెయ్యి నడుము దగ్గర ఆగకుండా చిన్నగా టాప్‌లోకి జరిగి నేరుగా తన నాభి మీద గుండ్రంగా తిరుగుతూ ఉంది. ఇంకక్కడితో ఆగకుండా తన చెయ్యి నడుం మీద అటూ ఇటూ తిప్పుతూ నడుం కొలుస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు అతడి మొహాన్ని వైదేహి మెడ వంపుల్లోనే నిలిపి వైదేహి మెడంతా ఆక్రమించేశాడు సామ్రాట్. వైదేహికి ఇదంతా ఇప్పుడు నిజంగానే చాలా కంపరంగా అనిపిస్తుంది. సామ్రాట్ని విడిపించుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నా కూడా ఎప్పట్లాగానే అతన్ని ఏ మాత్రం కూడా విడిపించుకోలేకపోతుంది. వీళ్ళు కారు ఎక్కగానే డ్రైవర్ వాళ్ళ కారుని శరవేగంగా రోడ్ మీద పోనిచ్చాడు. తన వెనకే ఫాలో అవుతూ ఉన్న రాబర్ట్ బౌన్సర్లు కూడా వెనక వాళ్ళ కారులో వీళ్ళ కారుని ఫాలో అవుతూ ఉన్నారు. వైదేహి తన కూర్చున్న కారు స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుందో అని గమనించి గింజుకోవటం కొద్దిగా ఆపి వాళ్ళెక్కడికి వెళ్తున్నారో అర్థం కాక సామ్రాట్ మొహానికి తన మొహాన్ని దూరంగా తీసుకెళ్తుంది. అప్పటిదాకా అతడి చేతుల మీద ఉన్న తన నడుముని విడిపించుకోవటానికి చేస్తున్న ప్రయత్నం కాస్త ఆపి తన మొహం మీద మీదకి వస్తున్న సామ్రాట్ మొహాన్ని తన చేత్తో తన మొహం దగ్గరికి నెడుతూ రానివ్వకుండా ఉంది. ఊపిరి ఆడక రొప్పుతున్నా సరే సామ్రాట్ తన్ని ఎంతకీ వదల్లేదు. ఇక వైదేహికి అతడు తన్ని వదలడని అర్థమయ్యి ఇంకేం చేయాలో కూడా అర్థం కాక ఛాతీ మీద గోళ్లను దింపేసి రక్కడం మొదలుపెట్టింది. మొదట చలించకపోయినా కూడా ఉండే కొద్దీ ఆమె గోళ్లు బలంగా తన శరీరంలోకి దిగుతూ ఉండడంతో అతడికి మంటగా అనిపించి అతని పట్టు కొద్దిగా సడలించి తన్మయతత్వంలో మూసిన కళ్ళను ఒక్కసారిగా తెరిచి తన ముద్దుని మధ్యలో ఆపినందుకు వైదేహిని కోపంగా చూస్తూ ఒక్కసారిగా అతడి మీద నుండి ఆమెను పక్కకి తప్పించి కారు సీటు మీద పడేసి ఆమె చేతులను ఆ సీటుకి అదిమి పెడుతూ ఈసారి ఇంకా కసిగా తన్ని కిస్ చేయటం మొదలుపెట్టాడు. ఆమె పెదవులు అతడి పెదవుల మధ్యలో నలిగిపోతున్నాయి. అంతటితో ఆగకుండా అతడు ముని పంటితో ఆమె పెదాలన్నీ చాలా గట్టిగా కొరుకుతున్నాడు. కానీ ఆమెను మాత్రం వదలడం లేదు. ఇక చివరికి ఎలాగో అని తన్ని వదిలి పైకి లేచి కూర్చోగా అతడు తన మీద నుండి లేచిన వెంటనే వైదేహి కూడా లేచి అతడి భుజం మీద వీపు మీద ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కొడుతూ రాక్షసుడా, సచ్చినోడా, ఎంత ధైర్యం ఉంటే నా అనుమతి లేకుండా నన్ను ముద్దు పెడతావురా, నీకసలు సిగ్గనేదే లేదా? తన్ని అంతగా కొడుతున్నా కూడా సామ్రాట్ కొద్దిగా కూడా చెల్లించకుండా తన పాకెట్లో సిగరెట్ తీసి వెలిగించాడు. కూల్గా స్మోక్ చేస్తూ ఉన్నాడు. వైదేహి ముందే సిగరెట్ తాగేవాళ్ళంటే పరమ చిరాకు. ఇక అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదని? నా మాటలు నా చేతలు నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇష్టం లేదని అంత క్లియర్గా చెప్తున్నా కూడా నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ నా వెనకే ఎందుకు పడుతున్నావు? సామ్రాట్ వైదేహి ప్రయత్నాలన్నీ ఏ మాత్రం అడ్డుకోకుండా ఈసారి తన ప్రయత్నాన్ని ముచ్చటగా చూస్తూ తన్ని ఇంకా దగ్గరికి లాక్కొని అతడి అభిముఖంగా తిప్పుకున్నాడు. అప్పటిదాకా వైదేహి వీపు అతడి మొహం వైపు ఉంటే అతడు వైదేహి మొహాన్ని అతడి ఫేస్కి తిప్పి చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో అతడి మీదున్న కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కోపాన్ని కూడా ఇష్టంగా చూస్తూ తన పట్టు ఇంకాస్త గట్టిగా బిగించాడు. ఇప్పుడు తను పూర్తిగా అతడి మీద వాలిపోయి ఉంది. కోపంతో ఎర్రబడిన కళ్ళు, ఎర్రగా కందిపోయిన మొహం, ముడుచుకుపోయిన పెదాలని చూస్తూ వైదేహి చురుబురులాడుతున్నా కూడా పట్టించుకోకుండా ముందుకు పడుతున్న తన ముంగురులను సరిచేస్తూ ఒక్కసారిగా తన పెదవులను అందుకున్నాడు మళ్ళీ. ఆమె పెదవుల్లో మకరందాన్ని జుర్రుకుంటూ తన్మయంగా కళ్ళు మూసి ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉన్నాడు. కానీ ఇంతకీ అతని తనివి తీరకపోవటంతో
ప్రేమగా మొదలైన ముద్దు చిన్నగా కోరికల్లోకి మారుతూ ఉండగా అతడి వేగాన్ని పెంచి ఆమె పెదవులపై దాడి మొదలుపెట్టాడు సామ్రాట్. ఎంతసేపైనా కూడా ఆమె పెదవులపై ఆపకుండా దాడి చేస్తూనే ఉన్నాడు. వైదేహికి ఇది ఊహించరానిది. ఆమె గింజుకుంటున్నా సరే వదల్లేదు. కాసేపు తర్వాత సామ్రాట్ ఇలా తన పక్కనే కూర్చుని తాగుతూ ఉంటే ఆ పొగ తనకు అస్సలు పడక దగ్గుతూ సామ్రాట్ని చూసేసరికి అతడు తనకేమీ పట్టనట్టు కూర్చోవటంతో తనకి చెప్పి వేస్ట్ అనుకుని బయటికి చూసేసరికి తన సిటీకి చాలా దూరంగా వచ్చేసినట్లు తెలుస్తుంది. కనీసం తను ఎక్కడ ఉందో కూడా అర్థం కాక చుట్టూ ఉన్న స్థలాలని వింతగా చూస్తూ సామ్రాట్ చొక్కా కాలర్ పట్టుకుని ఊబేస్తూ, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా నన్ను? చెప్పు, ఏం చేద్దామని తీసుకెళ్తున్నావు? అసలు ఈ ప్లేస్ ఏంటి? అని తనని నిలువునా ఊపేస్తూ ఉంది. సామ్రాట్ మాత్రం తనకేమీ పట్టనట్టుగా తన కాలుస్తున్న సిగరెట్ను పూర్తి చేసి కారు నుండి బయటికి దాన్ని విసిరేసి కూల్గా వైదేహిని చూస్తూ తన చేతులు కారు నుండి విడిపించుకుని వాటిని తన వెనక్కి పెట్టి గట్టిగా తన్ని ముందు నుండి హత్తుకున్నాడు. ఇంకొకసారి నీ నోటి నుండి ఇంత చిన్న సౌండ్ వచ్చినా కూడా నేనేం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా. ఇది జస్ట్ వార్నింగ్ అనుకుంటే అది నీ పొరపాటే. అంటే ఐ మీన్ ఇట్. ఇందాక కేవలం ముద్దు పెట్టి వదిలేసా. ఇంకొకసారి నువ్వు కనీసం చిన్న శబ్దం చేసినా కూడా అని తన్ని కింద నుండి పై దాకా చూస్తూ, పెళ్లి తర్వాత జరగాల్సిన శోభనం ఇప్పుడే ఇక్కడే ఈ కాల్లో జరిగిపోద్ది. బాగా ఆలోచించుకో. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా చూసేవాడు ఎవ్వడూ ఉండడు. ఒకవేళ చూసినా నాకు ఎదురు తిరిగేంత దమ్ము ఈ ప్రపంచంలోనే ఎవ్వడికీ లేదు అని బేస్ వాయిస్తో అన్నాడు. ఎందుకంటే నాకు ఎదురు తిరిగిన వాడిని నామరూపాలు లేకుండా చేయటం నాకు సెకండ్లో పని. ఇక అంతా నీ చేతిలోనే ఉంది మరి. నేను చెప్పింది చెప్పినట్టు వింటూ సైలెంట్గా కూర్చుని బ్రతికిపోతావా? లేదా తన మీదకి వస్తుంటే సామ్రాట్ బెదిరింపుకి అతడి వాయిస్లో ఉన్న బేస్కి కూడా జడిసి వైదేహి ఇంక చేసేదేమీ లేక వెనక్కి జరుగుతూ ఇక సామ్రాట్ మళ్ళీ తనని ముద్దు పెట్టుకుంటాడు అనుకునే అంతలోపే మాట్లాడుతూ వింటా ఏమీ మాట్లాడను అని అంటుంది. ఆ మాట విన్న సామ్రాట్ ఇగో చల్లారి తన చేతుల్ని వదిలి పక్కకి జరిగి కూర్చున్నాడు. అప్పటికి వాళ్ళ ప్రయాణం మొదలయ్యి గంట కావస్తుంది. సిటీకి చాలా దూరంగా వచ్చేశారు. అయినా కూడా ఇంకా కారు అలా వెళ్తూనే ఉంది. సామ్రాట్ బెదిరింపుకి జడిసి సైలెంట్గా అయితే కూర్చుంది కానీ తన మనసులో లేదు. సామ్రాట్ ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, ఎందుకు తీసుకెళ్తున్నాడో, అసలు తన్ని ఏం చేయబోతున్నాడో తన ఊహకి కూడా అందడం లేదు. తన చేతులు చల్లబడిపోయాయి. అరచేతుల్లో చెమట పడుతూ ఉంది. తను వెళ్ళే దారి గురించి ఇక ఏమాత్రం తెలియకపోవటంతో తను టెన్షన్గా చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకోవటానికి కిటికీ నుండి బయటికి చూస్తూ ఉంది. కానీ ఎంత చూసినా తనకి కొంచెం కూడా ఐడియా రావటం లేదు. ఇక తనకి ఎంత చూసినా కూడా అర్థం కాదని నిర్ధారించుకుని మళ్ళీ మామూలుగా కూర్చుని తన చేతులు నలుపుకుంటూ ఉంది. ఇలా ఉండగా తనకు అకస్మాత్తుగా తనకి ఒకటి గుర్తుకు రాగా తన జీన్స్ పాకెట్లో చెక్ చేసుకుంది. తను అనుకున్నట్టుగానే తన ఫోన్ తన పాకెట్లో ఉండడంతో ఊపిరి పీల్చుకుని చిన్నగా దాన్ని సామ్రాట్ కంటపడకుండా బయటికి తీసి తన పక్కన పట్టుకుని సామ్రాట్ చూస్తున్నాడో లేదో అని చెక్ చేసుకుంటూ చిన్నగా తన ఫ్రెండ్కి తన ఎక్కడ ఉందో తెలియచేయడానికి మ్యాపింగ్ పెట్టబోతూ ఉండగా సామ్రాట్ ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి తన పెదాల మీద చిన్న షేక్ పెట్టి తన చేతిలో అతడికి కనబడకుండా దాటడానికి ప్రయత్నిస్తున్న ఫోన్ని అతడి చేతిలోకి తీసుకుని వైదేహి వైపు ఆ ఫోన్ని సరిగ్గా వైదేహి మొహం ముందే ఆడిస్తూ ఒక్కసారిగా వైదేహి వైపు చూసేసరికి వైదేహి పట్టుబడినందుకు సామ్రాట్ని చూస్తూ వణుకుతూ ఉంది. తను అలా భయపడుతూ ఉంటే సామ్రాట్ తన్ని చూసి చిన్నగా నొసలు మడిచి తన చేతిలో ఉన్న వైదేహి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి అతడి పాకెట్లో వేసుకున్నాడు. వైదేహిని ఫోర్స్గా తన వైపు లాక్కున్నాడు. అతడు అంత గట్టిగా అతడి మీదకి లాగేసరికి వైదేహి బ్యాలెన్స్ ఆపలేక అతడి మీద పడగా అతడు వైదేహి కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ వైదేహి భుజాలను గట్టిగా అదిమి పట్టుకుని అతడి మొహానికి సరిగ్గా 2 ఇంచుల దూరంలో ఆమె మొహాన్ని నిలిపి తన కళ్ళల్లోకి కోపంగా చూస్తూ నువ్వు నాకు భయపడుతున్నావా? అతడి చూపుల్లో తీక్షణానికి వైదేహి వెన్నులో వణుకు పుడుతుంటే తన్ని కొద్దిగా దూరం జరుగుతూ అతన్ని చూడకుండా వైదేహి మాత్రం దిక్కులు చూస్తూ ఉంది. మరి
అసలు వైదేహిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, అసలు ఏం చెయ్యబోతున్నాడో, తన ప్లాన్ ఏంటో వచ్చే భాగంలో చూద్దాం.